దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని స్టార్డమ్ దేవరతో వస్తుందనే నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్ కు ముందే అమ్మడికి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ఒక్క పాట 2-3 సీన్లకు పరిమితమవటంతో అమ్మడి ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. కానీ జాన్వీ బాయ్ ఫ్రెండ్ మాత్రం షాక్ అయ్యాడు. జాన్వీ కపూర్ చాలా కాలంగా శిఖర్ పహరియాతో ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చాలా సార్లు తిరుమలకు వచ్చారు. అలాగే ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారని బాలీవుడ్ కోడే కూస్తుంటుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమా చూసిన శిఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను జాన్వీ నటనకు ఫిదా అయినట్టు, తంగం అందానికి మతిపోయినట్టు, సింప్లీ సూపర్బ్ యాక్టింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. నేనేమైనా కలగంటున్నానా అంటూ దేవర మూవీలోని జాన్వీ ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో జాన్వీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనప్పటికీ ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. కాగా శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అని విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 172 కోట్లు రాబట్టినట్టు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మరి దేవర లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.